బాగున్నారు మేడం? సార్ ఈరోజు మనకి ఏ విధంగా నివాస ప్రాంతాలు ఉంటాయో పక్షులకు కానీ, తర్వాత వచ్చేసి పశువులకు కానీ, లేకుంటే అడవుల్లో నివసించే జంతువులకు కానీ ప్రతి వాటికి కూడా నివాస స్థలాలు ఉంటాయి. మనం కూడా మన ఇళ్ళకి ఒక పేరు రాసుకుని ఉంటాం కదా, వెంకటేశ్వర లేమని, లేకుంటే మన 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 తాత ముత్తాత పేరు కానీ, మన నాన్న పేరు రాస్తాం. ఇక్కడ కూడా ఏమవుతుందంటే పక్షులకు వాటికి కూడా వేరువేరుగా నివాస స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఏవి ఎక్కడెక్కడ నివసిస్తూ ఉంటాయి, అవి నివసించేటువంటి ప్రదేశాన్ని ఏమని పిలుస్తారో మనకు తెలుసు. ఇక్కడ వచ్చేసి గొర్రెలు, మేకలు, గొర్రెలు కానీ గొర్రె పిల్లలు ఉంటాయి కదా, ఎక్కడైతే అవి నివసిస్తూ ఉంటాయని ఇప్పుడు పెద్దవాటిని అయితే అడవిలో తీసుకుపోతారు మీద కోసం. చిన్న వాటిని అనుకోండి ఒక చుట్టూ వచ్చేది కంచె వేసి అక్కడ పెట్టింటారు. దాన్ని ఏమని పిలుస్తారంటే ఫోల్డ్ అంటారు. ఏమంటారు? ఫోల్డ్ అంటారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ముసళ్ళు కావచ్చు, లేకుంటే నీటి గుర్రం ఉంటుంది కదా, అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? నీటిలో ఉంటాయి. అవి నివసించేటువంటి ప్రదేశాన్ని ఏమంటారంటే లేక్స్ అంటారు. లేక్స్ అంటే సరస్సులు అని అంటారు. తర్వాత వచ్చేసి మనకు ఎడారులో కూడా ఏమవుతుందంటే ఒంటెలు ఉన్నాయి. ఒంటెలు మనం కూడా ఏం చేస్తుంటాం, జూలో చూస్తూ ఉంటాము. తర్వాత వచ్చేసి కొన్ని చోట్ల మనము అంటే ఆటలు ఆడిపించడానికి కొన్నిసార్లు మనం నివాసించే ప్రాంత ప్రదేశంలో తీసుకొస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా ఈ ఒంటెలు మనం ఎక్కడ చూస్తామంటే ఎడారులో చూస్తూ ఉంటాం. కాబట్టి ఒంటె యొక్క నివాస ప్రాంతాన్ని ఏమంటారంటే డిజర్ట్ అంటారు. దాన్ని ఎడారి అని మనం అంటాం. తర్వాత వచ్చేసి గుర్రాలు ఉన్నాయి. గుర్రాలు కూడా ఏమవుతుందంటే ఎక్కడైతే వాటిని ఒకవేళ దాదాపు రైడింగ్ చేయడం కానీ, లేదంటే సవారీ చేసిన తర్వాత కానీ, లేదంటే ప్రదర్శన తర్వాత కానీ మళ్ళీ వాటిని తీసుకుపోయి ఒక చోట ఉంచి ఒక చోట వాళ్ళని కూడా ఎక్కడైతే ఉండే నివాస స్థలాన్ని ఏమంటారంటే స్టేబుల్ అంటారు. ఓకే మేడం, రైట్. తర్వాత వచ్చేసి మనం కూడా మన చుట్టుపక్కల ఎద్దులు కానీ, బర్రెలు కానీ, గేదెలు కానీ అవన్నీ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎక్కడైతే మనము కట్టేస్తామో ఆ ప్రదేశాన్ని ఏమంటారంటే షెడ్ అని అంటారు. షెడ్ అంటారు. తర్వాత వచ్చేసి పాములు ఉంటాయి. పాములని మనం ఎక్కడ చూస్తూ ఉంటాము? పుట్టల్లో చూస్తాం. ఆ పుట్టల్లో నివసించ అంటే వాటి యొక్క నివాస ప్రదేశాన్ని ఏమంటారంటే అంతిల్ అంటారు. యాంతిల్ అంటారు. తర్వాత వచ్చేసి కోతులు ఉన్నాయండి. కోతులు చూస్తాం కదా మేడం, కోతులన్నీ ఎక్కడ నివసిస్తూ ఉంటాయి? ఎక్కువగా చెట్ల మీద నివసిస్తాయి. కాబట్టి వీటి నివాస స్థలం ఏంటంటే ట్రీస్. తర్వాత వచ్చేసి మనము పులులు, సింహాలు చూస్తూ ఉంటాం. పులులు, సింహాల యొక్క నివాస స్థలాన్ని ఏమని పిలుస్తారంటే అవి గుహల్లో నివసిస్తూ ఉంటాయి. కాబట్టి వాటి నివాస స్థలం వచ్చేసి గుహలు అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్ ఏమంటామంటే డెన్ అని అంటాం. తర్వాత వచ్చేసి ఇక్కడ కోళ్ళ పెంపకం కానీ, కోడి పుంజుల పెంపకం కానీ జరుగుతూ ఉంటుంది. వాటన్నిటిని కూడా ఏం చేస్తారంటే మనం ఇళ్ళ దగ్గర 1-2 పెంచుకుంటూ ఉంటాం. అలా కాకుండా మన దాదాపుగా ఎక్కువ చికెన్ తీసుకుంటుంటారు కదా, అలాంటి పెద్ద మొత్తంలో ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే కోళ్ళ పెంపకం జరుగుతూ ఉందో ఆ ప్రదేశాన్ని ఏమంటారంటే కూప్ అంటారు. ఏమంటారు మేడం? కూప్. తర్వాత వచ్చేసి ఇక్కడ కుక్కలు మేడం, కుక్క పిల్లలు చిన్న ఉంటాయి కదమ్మా మళ్ళీ దగ్గర. ఆ కుక్క పిల్లల్ని కూడా ఏమవుతుందంటే ఒక చిన్న సెంటర్ వేసేసి ఆ షెడ్లో మనము పెడుతూ ఉంటారు. ఆ ప్రదేశాన్ని ఏమంటారంటే కెన్నెల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా చూడండి మేడం, ఇదంతా ఏంటిది? అడవి. ఈ అడవిలో ఏమవుతుందంటే దాదాపు అంటే మనం అంటే ఏవైతే క్రూర జంతువులు ఉంటాయో అవన్నీ కూడా వాటి యొక్క నివాస స్థలాలు ఎక్కడ ఏర్పరచుకుంటాయంటే అడవుల్లో ఏర్పరచుకుంటాయి. తర్వాత వచ్చేసి పక్షులు ఉన్నాయి. పక్షులన్నీ కూడా మనకు దానికి సపరేట్ మన మాదిరి ఇల్లు ఉండవు. కాబట్టి చెట్ల మీద ఏమవుతుందంటే అక్కడ ఒక సన్నని గడ్డితో ఏమవుతుందంటే నివాస స్థలాన్ని ఏర్పరచుకుంటాయి. దాన్ని ఏమంటారంటే మామూలుగా పిట్టగూడు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో వచ్చేసి దాన్ని నెస్ట్ అని అంటారు. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ పందులు ఉన్నాయి. ఇక్కడ పందులు కూడా ఎక్కడైతే మనం కట్టేసి ఉంటామో ఆ ప్రదేశాన్ని మనం ఏమో పిలుస్తామంటే స్టే అంటారు. కాబట్టి ఇక్కడ మనము జంతువులు, పక్షులు, అడవి మృగాలు వాటి నివాస స్థలాల గురించి తెలిసింది. థ్యాంక్ యూ మేడం.